Sike, that's the wrong number. Hi, hello, namaste. This is Suresh and welcome back to our channel Suresh Boga. సో చూసారు కదా ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సైక్ దట్స్ ద రాంగ్ నెంబర్. సో ఈ సాంగ్ మీద మనం బీచింగ్ అయితే చేద్దాము. సో ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్. సో కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ దానితో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో అయితే చాలా బాగా వచ్చేసింది అండ్ ఈ మ్యూజిక్ కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్. సో పక్కా అందరూ ట్రై చేయండి. సో ఫస్ట్ కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో 60 FPS ఆఫ్ ఉంటుంది. సో అది మీరు ఆన్ పెట్టేసుకొని టోటల్గా బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి ఇస్తే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి కొత్త కైన్మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో 9:16 సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో వీడియో చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే వీడియోకి టోటల్గా 14 పిక్స్ అయితే అవసరం. సో 14 పిక్స్ కూడా ఒక ఫోల్డర్లోకి సేవ్ చేసి పెట్టుకోండి. సో దట్ మనకు ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ప్రీ ప్రాసెస్ ఒకటి ఉంది. సో అదేంటంటే మనం ఒక వీడియో అనేది ప్రిపేర్ చేసుకోవాలి, సింపుల్ వీడియో. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ మొత్తంగా డిక్రీజ్ చేసేస్తున్నా, అంటే 0.1 సెకండ్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి. సో ఈ సింపుల్ వీడియోకి 1 2 3 4 5 ఓన్లీ 5 పిక్స్ అయితే అవసరం. సో 5 పిక్స్ ఇట్లా తీసుకున్నాం కదా, సారీ 6 వచ్చేసింది, బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు చూడండి 5 పిక్స్ వచ్చేసినాయి. సో ఇప్పుడు ఈచ్ పిక్ మనకి ఇది 0.1 సెకండ్ ఉంటుంది. టోటల్గా చూసుకుంటే 0.5 సెకండ్స్ 5 పిక్స్ కలిపి. సో దీనికి ఎలాంటి యానిమేషన్ అయితే ఇవ్వట్లేదు. డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QSD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేయండి. సో సింపుల్గా మనం వీడియో అయితే సింపుల్ వీడియో క్లియర్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు టోటల్గా బ్యాక్ వెళ్ళిపోతున్నాం. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ క్రియేట్ న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసి. సో ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ కోసం సో ఇందాక మనం 5 పిక్స్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి 0.8 సెకండ్స్, 8 సెకండ్స్ కాదు 0.8 సెకండ్స్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి. సో ఇప్పుడు కింద 5 ఇష్ పెట్టేసేస్తున్నా ఎందుకంటే ఇంతకు ముందే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి. సో ఇప్పుడు ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నేను మళ్ళీ సెట్టింగ్ సింబల్ ఎడిటింగ్ ఆప్షన్ ఇప్పుడు ఫోటో డ్యూరేషన్ 0.6 సెకండ్స్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి 1 2 3 4 అంటే సో చూడండి ఇక్కడ సరిగ్గా ఇది వచ్చేసి ఫస్ట్ పిక్ వచ్చేసి 0.8 సెకండ్స్ అండ్ మిగతా 4 పిక్స్ వచ్చేసి 0.6 సెకండ్స్. సో ఇందాక 5 ఇప్పుడు 5 టోటల్గా 10 పిక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా 4 పిక్స్ మాత్రమే మనకు మిగిలి ఉంటాయి. సో ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను సైక్ అని. సో సైక్ వీడియో యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి వీడియో అనేది డిలీట్ చేసేసాయండి. సో సింపుల్గా మనకు ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో ఫస్ట్ వీటికి యానిమేషన్స్ అయితే ఇద్దాం. సో యానిమేషన్ నేను ఇస్తున్నాను. ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా క్లిప్ గ్రాఫిక్స్. సో క్లిప్ గ్రాఫిక్స్లో కాల్ మీ డీజే, హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే అండ్ డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, వీడియో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసేస్తే మీకు వీడియో వస్తుంది. దాని త్రూ మీరు కాల్ మీ డీజే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాల్ మీ డీజేలో ఫస్ట్ ఎఫెక్ట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. అండ్ సెకండ్ పిక్కి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్, హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అండ్ డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది. సో దాని త్రూ ఆ వీడియో లింక్ చూసుకుంటే మీకు స్వీట్ లైస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్ మాత్రమే ఈ 4 పిక్స్కి కూడా నేను యాడ్ చేసేస్తున్నా. సో ఫస్ట్ పిక్ ఒక్కొక్కదానికి కాల్ మీ డీజే, మిగతా 4 పిక్స్ అనేది మనకు స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్. ఒక్కసారి నేను ప్లే చేసి చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మనకు స్పీడ్ వస్తుంది కొంచెం మ్యూజిక్. సో దానికోసం నేను ఏం చేసేస్తున్నా అంటే మీడియా సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్లో మనం 5 పిక్స్ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా. సో అది 1, సో సరిగ్గా చూడండి 2 3 4 టైమ్స్ యాడ్ చేసుకున్నాం, ఓన్లీ 4 టైమ్స్ మాత్రమే. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి నేను ప్లే చేసి చూపిస్తాను.
సో 4 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇంకా స్పీడ్ అయిపోతుంది మ్యూజిక్. సో మళ్ళీ మీడియా సెలెక్ట్ చేసుకొని సేమ్ వీడియో మళ్ళీ యాడ్ చేసుకుంటున్నా. సో మీకు 5 టైమ్స్ యాడ్ చేసేస్తే కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇట్లా చెప్తున్నా. సో ఈ వీడియో ఏం చేసేస్తానంటే స్పీడ్ వచ్చేసి 2x పెట్టేసేయండి. సో ఇక్కడ చూడండి 1xతోని 4 వీడియోస్, 2xతోని ఎన్ని వీడియోస్ సరిగ్గా చూడండి. ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ డూప్లికేట్ 3 అయినాయి, 3 వీడియోస్ అయినాయి సరిగ్గా చూడండి. 1 2 3. ఇప్పుడు 4 5 6 5 అయినాయి, 6 7 8 9 అండ్ 10. సో టోటల్గా 10 అయితే రావాలి. 2xలో 10 రావాలి. సో సరిగ్గా చూడండి. 1x వచ్చేసి 1 2 3 4 అంటే యాస్టీస్ దాని స్పీడ్ ఎలాగా ఇంక్రీజ్ చేయలేదు, డిక్రీజ్ చేయలేదు. అండ్ సేమ్ వీడియోనే నేనేం చేసిస్తున్నా అంటే 2x పెట్టేశాను. సో 2x పెట్టేసి 10 కాపీస్ అంటే దానితో పాటు ఆ వీడియోతో పాటు 10 అనమాట. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 వచ్చేసినాయి కదా. సో 10th ఏం చేసిస్తారంటే ఇది ఎంతవరకు డిక్రీజ్ అయితే అంతవరకు డిక్రీజ్ చేయండి, అంటే కొంచెం సైజ్ అనేది తగ్గించేసేయండి. సో ఇక్కడ మనకు ఎగ్జాక్ట్ 7.623, మీకు కూడా అదే పాయింట్ వస్తుంది. సో అంతవరకు డిక్రీజ్ చేయండి. సో ఒక్కసారి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను, సో దట్ మీకు అర్థమైపోతుంది. సో అట్లా స్పీడ్ వస్తుంది. సో ఇక్కడ మనకు సైక్ దట్స్ ద రాంగ్ నెంబర్ అని ఒక మ్యూజిక్ అయితే వస్తుంది. సో నేను డైరెక్ట్ వీడియో ఇచ్చేసేస్తున్నా. సో మీకు టెక్స్ట్ అయితే ఎలాగా ఇవ్వట్లేదు. సో ఒక్కసారి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను. సో ఇట్లా రాంగ్ నెంబర్ అని వచ్చేసేస్తుంది. సో ఇక్కడ దీని తర్వాత నుంచి మళ్ళీ మనం పిక్స్ అయితే పేస్ట్ చేసేయాలి. సో ఇప్పుడు పిక్స్ కూడా దీనికి వెరైటీగా ఉంది పిక్స్. సో ఫస్ట్ మీడియా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మిగిలిపోయింది 4 పిక్స్ మాత్రమే. సో 4 పిక్స్లో ఇప్పుడు మనం 4 పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, బట్ విత్ డిఫరెంట్ సెకండ్స్, ఒక్కొక్క పిక్ ఒక్కొక్క సెకండ్ అనమాట. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ 1.2 సెకండ్స్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఒక పిక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మళ్ళీ సెట్టింగ్ సింబల్, మళ్ళీ ఎడిటింగ్ ఆప్షన్ 1.2 అయిపోయింది కదా. ఇప్పుడు 1.6 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు ఇంకొక పిక్, అండ్ మళ్ళీ సెట్టింగ్ సింబల్, మళ్ళీ ఎడిటింగ్ ఆప్షన్ ఇప్పుడు 1.3 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు ఇంకొక పిక్. సో మళ్ళీ సెట్టింగ్ సింబల్, ఎడిటింగ్ ఆప్షన్ ఇప్పుడు 1.4 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు మిగిలిపోయిన ఇంకొక పిక్. సో చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసేస్తుంది. సో సరిగ్గా చూడండి, ఇది వచ్చేసి 1.2, ఇది వచ్చేసి 1.6, సో ఇది వచ్చేసి 1.3 అండ్ ఇది వచ్చేసి 1.4. సో సెకండ్స్ గుర్తుపెట్టుకోండి, ఆర్ఎల్స్ రాసి పెట్టుకున్నా బెటర్ ఇంకా. సో ఇప్పుడు ఈచ్ పిక్కి మనం యానిమేషన్ అయితే ఇవ్వాలి. సో యానిమేషన్ సరిగ్గా చూడండి, పిక్ సెలెక్ట్ చేసుకుంటున్న క్లిప్ గ్రాఫిక్స్ మనం ఓవరాల్ యానిమేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఓవరాల్ యానిమేషన్ డౌన్లోడ్ చేసుకోవడం ఈజీ. సో కొన్ని కైన్ మాస్టర్లో కింద గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది, బట్ ఈ కైన్ మాస్టర్లో స్టోర్ సింబల్ క్లిక్ చేసేస్తే ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్ అన్నీ కూడా ఉంటుంది. సో ఇందులో మీరు ఏం చేసేస్తారంటే నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఓవరాల్ యానిమేషన్ 1. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో 1 2 3 4 5 ఓవరాల్ యానిమేషన్ 1 2 3 4 5 కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ ఓవరాల్ యానిమేషన్ 1 సెలెక్ట్ చేసుకొని దీంట్లో నేను 9th ఎఫెక్ట్. సో 9th ఎఫెక్ట్ ఎగ్జాక్ట్గా యానిమేషన్స్ అయితే చేంజ్ చేయకండి, ఎందుకంటే దీంట్లో ఒక ట్రిక్ ఉంది. సో ఇక్కడ చూడండి, జూమ్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి రొటేట్ అవుతుంది. సో సెకండ్ పిక్ ఏం చేసిస్తున్నామంటే రైట్ సైడ్కి రొటేట్ కావాలి. సో రైట్ సైడ్కి రొటేట్ కావాలి. సో దానికోసం నేను ఏంటంటే ఓవరాల్ యానిమేషన్ 5లో 9th ఎఫెక్ట్. సో ఇక్కడ చూడండి 9th ఎఫెక్ట్ రైట్ సైడ్కి రొటేట్ అయ్యి రైట్ సైడ్కి స్లైడ్ అవుతుంది. సో రైట్ సైడ్కి స్లైడ్ అవుతుందంటే నెక్స్ట్ పిక్ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి స్లైడ్ అవ్వాలి. సో క్లిప్ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకొని ఓవరాల్ యానిమేషన్ 3, నేను ఇవన్నీ ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను. సో ఓవరాల్ యానిమేషన్ 3లో 17th ఎఫెక్ట్. సో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ రొటేట్ అయ్యి లెఫ్ట్ సైడ్ స్లైడ్ అయ్యి రైట్ సైడ్కి రొటేట్ అవుతుంది. సో రైట్ సైడ్కి రొటేట్ అవుతుందంటే నెక్స్ట్ పిక్ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి రొటేట్ అవ్వాలి. సో పిక్ సెలెక్ట్ చేసుకుంటున్న ఓవరాల్ యానిమేషన్ క్లిప్ గ్రాఫిక్స్లో ఓవరాల్ యానిమేషన్ 4లో 10th ఎఫెక్ట్. సో ఇక్కడ చూడండి 10th ఎఫెక్ట్ లెఫ్ట్ సైడ్కి రొటేట్ అయ్యి జూమ్ ఇన్ అవుతుంది, రైట్ క్లిక్.
సో ఒక్కసారి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది యానిమేషన్. సో చాలా ట్రిక్కీగా ఉంటుంది, బట్ యానిమేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి టోటల్ యానిమేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక లైట్ జేపీజీ పిక్ అయితే ఇస్తాను. సో లైట్ జేపీజీ పిక్ అయితే యాడ్ చేసుకొని ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి ఒక ఎండ్కి ఇలా స్లైట్గా ఇట్లా పెట్టేసి బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. అండ్ వీడియో ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ వరకు ఇంక్రీజ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో సేమ్ యాజ్ లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఇంకొక వీడియో అయితే ఇస్తాను, స్మోక్ వీడియో. సో స్మోక్ వీడియో కూడా పక్కా యాడ్ చేసుకోండి. ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అండ్ సౌండ్ అనేది ఆఫ్ పెట్టేసేయండి, ఎందుకంటే ఇది ఒక ఎక్స్ట్రా మ్యూజిక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి మ్యూజిక్ అయితే వచ్చేసింది, బట్ ఇక్కడ చూడండి మ్యూజిక్ కాదు ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. బట్ ఇక్కడ ఈ టెక్స్ట్కి ఇవి రావద్దు, రెండు రావద్దు. సో ఇక్కడ సీజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ అండ్ లైట్ పిఎన్జీ సెలెక్ట్ చేసుకొని సీజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ అండ్ వీడియో ఎక్కడైతే ఎండ్ అవుతుందో సీజర్ సింబల్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్, సేమ్ యాజ్ సీజర్ సింబల్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఈ వీడియోకి మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ అయితే రావద్దు. సో సింపుల్గా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QSG పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్రేట్ హై పెట్టేసిన తర్వాత ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేసేసాయండి. సో దట్ మనకు వీడియో అనేది క్వాలిటీగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ.